కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ నీట్ రీ ఎగ్జామ్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో దానికి సంబంధించి డీటెయిల్స్తో పాటు ఇతర వివరాలు కూడా మాట్లాడుకుందాం. సో ఆ డేట్ని ఎందుకు ఫిక్స్ చేశారు, దాని వెనకాల నిజంగా చాలామంది అనుమానిస్తున్నట్టు మళ్ళీ ఏదైనా స్కామ్ ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. సో మనకి నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయబోతున్నారు. సో ఇది క్లియర్, ఓకేనా. జూన్ 21వ తేదీన మనకి నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారండి. మనం గతంలో మాట్లాడుకున్నాం కొన్ని వీడియోస్లో, నీట్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే అందరూ కూడా సిబిటి మోడల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎన్క్రిప్టెడ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ రావు అంటూ కూడా చాలామంది సలహాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని అనుకరించే కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి 2027 నుంచి ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉంటుందో అది సిబిటి మోడల్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో 2026 నీట్ ఏదైతే ఉందో మళ్ళీ కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ మాత్రం పేపర్ బేస్డ్ మీద జరుగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా 15 మినిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. మీకు అదనంగా ఒక 15 నిమిషాలు కూడా ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాశారో ఆ సెంటర్ను కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పటికే హోమ్ టౌన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది కేవలం కోచింగ్ కోసమే వచ్చారు అనుకున్న వ్యక్తులు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కాస్త మినహాయింపు ఇవ్వడానికి సో సెంటర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్న అప్డేట్ అయితే ఇచ్చారు, ఓకేనా. సో ఇది బ్రీఫ్గా బేసిక్ అప్డేట్స్. ఇంకా మనకి కేవలం ఇంచుమించుగా ఒక నెల మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఎందుకంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే విద్యార్థులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు చాలా కీలక టైం అని చెప్పాలి, ఈ ఇంచుమించు ఒక నెల. సో ఈ నెలలో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో మీ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ని ఎవరు తుడిచిపెట్టలేరు కాబట్టి దాన్ని మీరు రివైజ్ చేసుకోవాలి, అంతే కదా. సో మంచిగా ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు దానిపైన మళ్ళీ ఫోకస్ చేయండి. టైంని ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకోండి. కాస్త ఎంటర్టైన్మెంట్కి వీటన్నిటికీ కూడా ఈ నెలంతా మీరు దూరం అయిపోండి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఎగ్జామ్ మీకు, ఓకేనా. మీరు ఎంబీబీఎస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి. మనకేంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు చాలామంది భయపడ్డారండి. రీసెంట్గా ఒక అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంవత్సరం నేను అసలు క్వాలిఫై అవుతానా లేదా అన్న భయంతో, అంటే ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు కదా, ఈసారి నేను అవ్వనన్న భయంతో ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. పిల్లలు ఎవరు అలా భయపడద్దు. 1 సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి, బట్ ఇలాంటి పిచ్చి పనులకైతే పాల్పడద్దు, ఓకేనా. మీరు ఈ నెల రోజులు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకు అంటే ఇది మిస్ అయితే మళ్ళీ సంవత్సరం వరకు మనకు అవకాశం ఉండదు కాబట్టి అన్నిటికీ దూరంగా ఉండి గట్టిగా చదువుకోండి, ఓకేనా. ఈ 30 రోజుల మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. పేరెంట్స్ మీరందరూ కూడా జాగ్రత్తగా మీ పిల్లలకి ఈ ఎంటర్టైన్మెంట్కి అన్నిటికీ కూడా కాస్త దూరంగా ఉంచి చదివించండి. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా రివిజన్ చేయాలి. గతంలో మనకి పేపర్ అంటే ఫస్ట్ కండక్ట్ చేసిన పేపర్ చాలా ఈజీగా వచ్చింది. సో చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు బాగా రాసామని. కానీ ఈసారి అలా రాకపోవచ్చు, చాలా టఫ్గా వచ్చే అవకాశం ఉండొచ్చు. అన్ని పరిస్థితులు కూడా ఇంకా టఫ్ అవ్వచ్చు, ఓకేనా. కాబట్టి ఎంత టఫ్గా వస్తే టఫెస్ట్ ఆఫ్ ది టఫ్గా వచ్చినా కూడా మీరు రాయడానికి సిద్ధం అవ్వాలి, ఓకేనా. మనకి లాస్ట్ టైం 22,79,000 మంది అయితే ఎగ్జామ్ రాశారండి. సో లాస్ట్ టైం 1 నిమిషంలో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు, ఓకేనా. మనకి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ ఎవరో లీక్ చేశారు అని మనం వార్తలు విన్నాం. కానీ ఆ ఎవరో ఏ టీంకి చెందిన వ్యక్తి అంటే ఎన్టీఏకి చెందిన వ్యక్తే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అందులో ఒక వ్యక్తి సహాయంతోనే పేపర్ లీకేజ్ అనేది జరిగింది అని కూడా మనం వార్తలు వింటున్నాం. సిబిఐ ఇంకా ఎంక్వైరీ చేస్తుందండి. సో ఎవరినైతే ఎంక్వైరీ చేస్తుందో వాళ్ళు చెప్పిన వివరాలు కొంచెం మనకి బయటకు వస్తూ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్న మాటలు ఇవి. సో మొత్తం ఎన్టీఏలో ఉన్న వ్యక్తే ఎవరో పేపర్ లీక్కి సహాయం చేశారు. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది. మనం ఎన్టీఏ ట్వీట్లు కూడా మనం మాట్లాడుకున్నాం. ఈసారి మేము చాలా పకడ్బందీగా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము, ఎలాంటి ఫ్లాస్ కూడా ఉండవు అంటూ కూడా ఎన్టీఏ ట్వీట్ చేసింది, వరుస ట్వీట్లు చేసింది. మరి ఈ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయింది అంటే ఎన్టీఏలో ఉన్న ఈ వ్యక్తి వల్లే ఫెయిల్ అయింది. ఇది ప్రెస్ అయితే మనకి పేపర్ ఎక్కడ ప్రింట్ అవుతుందో కూడా తెలిసిన వ్యక్తి అంటే ఖచ్చితంగా ఎన్టీఏ టీంలో ఉన్న వ్యక్తి అని కూడా అందరూ అనుమానపడుతున్నారు. ఎందుకంటే మనకు తెలియదు కదా పేపర్ ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు ఏంటి అని ఎగ్జాక్ట్గా. ఇన్ని పేపర్ ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి మనకి.
కరెక్ట్గా నీట్ ఎగ్జామ్ పేపర్ ఈ ప్రెస్లోనే ప్రింట్ అవుతుందని అతనికి పక్కా సమాచారం ఉంది. సో ఖచ్చితంగా ఎన్టీఏలో ఉన్న వ్యక్తి ఎవరో ఆయనకి సహకారం చేశారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఓకేనా, ఈ ప్రెస్ నుంచి ఇంత సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి, దట్టు ఏఐ. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా టెక్నాలజీ యూజ్ చేస్తుంటారండి. సో బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లాక్ కూడా ఉంటుంది. ఇవన్నీ దాటుకుని 5G సిగ్నల్ జామర్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని దాటుకుని పేపర్ లీక్ చేయగలిగారు అంటే ఖచ్చితంగా అది ఎన్టీఏలోని వ్యక్తి యొక్క పని అని అనుమానిస్తున్నారు. ఓకేనా, మనకేంటంటే స్టార్టింగ్ 5 లక్షలకి అమ్ముకున్నారు పేపర్ని, ఆ తర్వాత ఆయన నుంచి ఒక 15 లక్షలకి 20 లక్షలకి ఇలా అమ్ముకున్నారంటూ కూడా చెప్తున్నారు. 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని ఒక 20 లక్షలకి 30 లక్షలకి వీళ్ళు బేరం పెట్టేశారు. మనకి ఇంచుమించు 140 క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయంటే ఖచ్చితంగా అది పేపర్ లీకేజే కాబట్టి రీకండక్షన్ జరుగుతుంది ఎగ్జామ్. సో మనకి 48 గంటల ముందు కూడా పేపర్ అనేది బాగా సర్క్యులేట్ అయింది. సో ఈసారి ఖచ్చితంగా చాలా పకడ్బందీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి, దాంట్లో అయితే ఎలాంటి డౌటు లేదు. క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ కూడా కాస్త ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, మనకి విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో ఆ చైన్ అనేది బ్రేక్ అయింది, దాన్ని సిబిఐ ఐడెంటిఫై చేసింది. సిబిఐ కాదు, ఫస్ట్ ఐడెంటిఫై చేస్తా కామన్ మ్యానే. ఆయన ఇచ్చిన కంప్లైంట్ని పోలీసు వాళ్ళు తీసుకోలేదు అని కూడా అంటున్నారు. తీసుకోలేదు కాబట్టి డైరెక్ట్ ఎన్టీఏకే వాళ్ళు మెయిల్ చేయడం, ఏదైతే పేపర్తో రాసిన క్వశ్చన్ పేపరు, అలాగే ఎగ్జామ్ రోజున రిలీజ్ అయిన పేపరు, ఈ రెండు కూడా వాళ్ళు పంపించడం. ఈ క్వశ్చన్స్ టాలీ అయ్యాయి, ఈ క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్ టాలీ అయ్యాయి అని చెప్పడం. సో ఎన్టీఏకి అనుమానం రావడం, ఒక 2-3 రోజులు దానిపైన వాళ్ళు వర్క్ చేసిన తర్వాత ఖచ్చితంగా లీక్ అయిందని ధృవీకరించుకుని లీక్ అయిందని చెప్పారు. దాని తర్వాత సిబిఐకి అప్పగించారు. ఓకేనా, సో ఇంకా చాలా కఠినంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, చాలామంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఇలాంటి డిమాండ్స్ కూడా మనం వింటున్నాం. సో చూద్దాం ఏం జరుగుతుందో దానికి సంబంధించి. సో ఈసారి రీకండక్ట్ చేసే ఎగ్జామ్కి మనకి 21 జూన్ని ఎగ్జామ్ జరుగుతుంది. 3 hours 15 minutes. ఇప్పటి వరకు మనకి 3 గంటలు మాత్రమే ఎగ్జామ్ జరిగేది. ఈ అదనంగా 15 నిమిషాలు ఇస్తున్నారు అని మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా అనౌన్స్ చేశారు. ఈ 15 నిమిషాల వల్ల మీకు ప్లస్సా మైనసా ఇవన్నీ పక్కన పెట్టి యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఏమంటున్నారంటే ఈ 15 నిమిషాలు డైల్యూట్ అయిపోతాయి, సో పిల్లలు కూడా సరిగా రాయలేరు, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు, ఇలా మాట్లాడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టండి. అదనంగా వచ్చిన ప్రతి సెకండ్ కూడా మీకు చాలా వాల్యుబుల్ అనే చెప్పాలి. సో ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. సో ఈవెన్ మన కేంద్ర విద్యాశాఖ కానీ, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఎన్టీఏ కానీ, లేదంటే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎవ్వరూ కూడా భర్తీ చేయలేరు. సో ఆ లాస్ని మీకు మీరే భర్తీ చేసుకోవాలండి, తప్పదు. నీట్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి విద్యార్థి బీ స్ట్రాంగ్. మీకు ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మీరే భర్తీ చేసుకోవాలి కాబట్టి ఈ ఎక్స్ట్రా 15 మినిట్స్ని కూడా మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, కొత్త తేదీ, సో మళ్ళీ రాయాలి, ఎగ్జామ్ మూడ్లోకి వచ్చేయండి. చాలామంది ఏంటంటే ఇప్పటికే ఫ్రీ అయిపోయారు, సో మళ్ళీ ఎగ్జామ్ మూడ్లోకి రావాలి. సిటీ ఆప్షన్స్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ నియర్ బై సిటీ ఆప్షన్ పెట్టుకోండి. అలాగే ఈ 15 మినిట్స్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఈ 15 నిమిషాలు కూడా కట్ ఆఫ్ని తగ్గించడానికి, ఏవైతే ఉంటాయో కట్ ఆఫ్ మార్క్స్, ఆ కట్ ఆఫ్ మార్క్స్ని తగ్గించడానికి వేసిన బలాన్ని కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ ఏమి మీరు పట్టించుకోవద్దు, మీరు ఆ 15 నిమిషాలని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు పేపర్ ఎలా రావచ్చు అంటే గతంలో చాలా ఈజీగా వచ్చిందని మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ కండక్ట్ చేసినప్పుడు. ఏవైతే క్లిష్టమైన డిఫికల్ట్ ఏరియాస్ ఏదైతే వదిలేశారో ఇప్పుడు అక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకోవచ్చు అని కూడా అడుగుతున్నారండి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎన్టీఏ చాలా పకడ్బందీ, ఇంకా పెంచుతుంది పకడ్బందీ. అండ్ ఇంకొకటి, క్వశ్చన్స్ని కూడా ఒక 2-3 సార్లు ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. ఓకేనా, ఏ ఫీల్డ్స్ని వదిలేశారు వాటిలోంచి క్వశ్చన్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. ఓకేనా, మనకి పేపర్ ఎలా ఉండొచ్చు అనే దాంట్లో చాలా మాట్లాడుతున్నారు. ఏంటంటే గతంలో మనకి ఫస్ట్ కండక్ట్ చేసినప్పుడు కాస్త ఈజీగా ఇచ్చారు పేపరు, ఫిజిక్స్లో కూడా కాస్త ఈజీగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. ఒకే క్వశ్చన్లో 2-3 డిఫికల్ట్ 2-3 క్వశ్చన్స్ క్లబ్ చేసి కూడా ఇవ్వచ్చు, టఫ్నెస్ కాస్త పెరగచ్చు అంటూ కూడా అంటున్నారండి. ఇంకా ఈ 15 మినిట్స్ కూడా చాలా వేస్ట్ అయిపోతాయి అంటున్నారు. బట్ మీరు మాత్రం అంటే లెంతీ క్వశ్చన్స్ ఇస్తారు, ఒక ఫార్ములాకి బదులు 2-3 ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా సో కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మీరు ఇవి అబ్జర్వ్ చేస్తున్నాయి. సో నాకు కనుక ఈ క్లిష్టమైన డిఫికల్ట్ సమ్ ఇస్తే ఫిజిక్స్లో కనుక నేను ఎలా సాల్వ్ చేయాలని మీరు ధన ఫింగర్ టిప్స్ పైన ఉండాలి మీకు ఇప్పుడు. ఎందుకంటే మనకి ఏదైతే 15 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తున్నారో ఆ 15 నిమిషాలు కూడా వృధా అయ్యేలాగా మల్టిపుల్ అంటే
ఒక్క ఫార్ములా కాకుండా మల్టిపుల్ ఫార్ములాస్ కానీ లేదంటే మల్టిపుల్ థింగ్స్ కానీ ఆలోచించేలాగా క్వశ్చన్స్ రావచ్చు కూడా అంటున్నారండి ఎక్స్పర్ట్స్. ఎలా వచ్చినా మీరు ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. ఎన్టీఏ తన తప్పును అంగీకరించింది, ఫెయిల్ అయ్యాము ఈసారి ఎగ్జామ్ కండక్షన్లో 2026లో. కానీ ఈసారికి మేము సిబిటి మోడ్ని ఇమీడియట్గా అయితే అడాప్ట్ చేసుకోలేము కాబట్టి 2027 నుంచి ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము. 2027 నుంచి అంటున్నారు సిబిటి మోడల్లో. బట్ 2026 ఇప్పుడు ఏదైతే సెకండ్ టైం కండక్ట్ చేయబోతున్నారో ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ పద్ధతి పేపర్లోనే ఉంటుందండి. ఓకేనా. మన సిస్టమ్ ఎంత భయంకరంగా ఉందంటే ఇటు జాబ్స్ కూడా లేవు. గత సంవత్సరం ఈ సంవత్సరం కంపేర్ చేసుకుంటే 1,24,000 ఉద్యోగాలు అనేవి ఏఐ రావడం వల్ల కోల్పోయాం. కానీ ఎంబీబీఎస్ లేదంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవన్నీ చూసుకున్నా కూడా పేపర్ లీకేజ్. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఎన్నిసార్లు లీక్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఎంసెట్ పరీక్ష కానీ గ్రూప్స్ కానీ లేదు అంటే నీట్ ఎంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ అయినా కానీ ఏదో ఒక చోట వైఫల్యం చెందుతూనే ఉంది మన సిస్టమ్. బట్ మనం ఏం చేసే సిచ్యువేషన్లో లేము. మళ్ళీ రీకండక్షన్ చేసుకోవడం లేదంటే ఆ మినిస్ట్రీ వాళ్ళు కానీ రిజైన్ చేయడం ఇవే జరుగుతున్నాయి. కానీ ఆ ఫ్లాలెస్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇప్పటి వరకు జరగట్లేదండి. చాలా తక్కువ సార్లు అయితే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ జరుగుతున్నాయి. మోస్ట్లీ ఫెయిల్ అవుతూనే ఉన్నాం. కానీ మనం ఏం చేయాలంటే మన తెలివితేటలు ఎక్కడా ఫెయిల్ అవ్వవు కదా. సో మనం ఎప్పుడూ కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉండాలి. నిరంతర విద్యార్థే ఉత్తమ ఉపాధ్యాయుడు అన్నట్టు నిరంతరం ఎప్పుడు మనం చదువుకుంటూనే ఉండాలి, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. నీట్ ఎగ్జామ్ అందరూ క్రాక్ చేసేలాగా చదవండి. నేను టాపర్ అవుతాను అన్న ఉద్దేశంలో ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా. సో నేను బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ సాధించాలనుకుని ఎగ్జామ్ రాయండి. ఈ నెల రోజులు కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే చదువుకోండి. ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్. June 21st ఎగ్జామ్ మీకు ఏదైతే ఎక్స్ట్రా ఇచ్చారో 15 నిమిషాలు సెంటర్ చేంజ్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. ఈసారికి అయితే మాత్రం పేపర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కోసం ఎవరు వెయిట్ చేయొద్దండి. ఈసారి ఖచ్చితంగా క్రాక్ చేయాలి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏదో ఒక వీడియో రూపంలో మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.